ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చినా చెప్పుకుందాం పారి. ఒకే ఒక్కడు ఈయాటికి బరాబర్ 16 ఏళ్ల కిందట దీక్ష పట్టిండు. ఆ ఒక్క దీక్షతోనే దేశాన్నే తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిండు. ఢిల్లీ మెడల్ వాంచిండు, 60 ఏళ్ల కలను నిజం చేసిండు. ఆ ఒక్కడు కేసీఆర్ సార్ అని లాగులు ఎయ్యరాని చిన్న పోరడు కూడా చెప్తాడు. తెలంగాణ ఎవరు తెచ్చిందో ఎట్లొచ్చిందో పడుసు పోరగాండ్ల నుంచి పండు ముసలోళ్ళ దాకా కంట్లకు గట్టినట్టు చెప్తారు. అందుకే కేసీఆర్ సార్ పట్టిన దీక్షకు చరిత్రలా గొప్ప పేరున్నది. ఇక నవంబర్ 29వ తారీఖును తెలంగాణ చరిత్రను మార్చిన రోజని చెప్పుకుంటారు. అందుకే ఊరు వాడ దీక్ష దివస సంబరాలు నడిచినాయి. పారి మరి మనం కూడా సంబరాలను చూద్దాం. ఆటలు పాటలు డ్యాన్సులు ఏహే ఇట్లా ఒకటా రెండా దీక్ష దివస్ ను యాద్ చేసుకుని ధూమ్ ధామ్ చేసిర్రు. ర్యాలీలు, జై తెలంగాణ అనుకుంటా కేసీఆర్ సార్ కు శనార్థులు, పాలాభిషేకాలు, తెలంగాణ తల్లికి పూలహారతులు, ఇట్లా తెలంగాణ అంతటా జాతర నడిచింది. హైదరాబాద్ తెలంగాణ భవన్ లా బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమకారులు వచ్చి అప్పటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. తెలంగాణ భవన్ కచ్చే తొవ్వలన్నీ గులాబీ రంగులకు మారిపోయినాయి. తెలంగాణ తల్లికి శనార్థులు, అమరవీరులకు దండాలు పెట్టిర్రు. ఇక తెలంగాణ భవన్ లా రామన్న భవన్ లా మాట్లాడుతున్నంత సేపు సప్పట్ల మోతతోని దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలు సచివాలయం దాంకైన పడ్డాయి. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు. కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ. అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు, వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు, జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా
నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక మన జిల్లాలల్లా ప్రతి ఊరు ప్రతి వాడ కేసీఆర్ సార్ ను యాద్ చేసుకున్నది. దీక్ష దివస్ నాటి రోజులను మతికి తెచ్చుకున్నది. కేసీఆర్ సార్ కు పాలాభిషేకాలు చేసి తెలంగాణ తెచ్చినందుకు శనార్థులు చెప్పుకున్నారు. ర్యాలీలు తీసి ధూమ్ధాం చేసిర్రు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారు సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర. సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. నిజంగా దీక్ష దివస్ అనేది ఒక రోజు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, సకల జనులను ఒక్కటి చేసిన రోజు. అసలైతే ఒక్కింట్లో ఉన్న అన్నదమ్ములకే చక్కగా పడది. అసంటిది కేసీఆర్ సార్ చేసిన దీక్ష తెలంగాణ అంతటినీ ఒక్కటి చేసింది. ఒక్క మాట మీద నిలబెట్టింది, ఒక్క తవ్వలను నడిపించింది. జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ. మన కాడ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఊరికి ఎవరైతే సర్పంచ్ ఉంటే మంచిగుంటుందో, ఊరికి మంచి ఎవరు చేస్తారు అనిపిస్తుందో వాళ్ళకే జనాలు ఓట్లేసి గెలిపించుకుంటారు. కానీ ఈ తాప జనాలకు ఓట్లేసే ఛాన్స్ కూడా ఇత్తలేరోళ్ళ. ఏమన్నా అంటే ఏకగ్రీవాలు అంటుర్రు. అది కూడా ఎట్లా అనుకుంటుర్రు, సంతల బర్రెల అమ్మకానికి పెట్టినట్టు, ఐపీఎల్ ఆటలు ఆటగాళ్ళను వారాసులా పెట్టినట్టు సర్పంచ్ అయిదాం అనుకున్నోళ్ళు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు అనుకుంటా వేలం పాటలు వాడుతుర్రు. ఆగో, జోగులాంబ గద్వాల జిల్లా మిరుదొడ్డి సర్పంచ్ పదవికి 90 లక్షలు, ఆరగిద్దె సర్పంచ్ పదవికి అర్రాసుల వాడిన పాట 31 లక్షలు, ముచ్చోనిపల్లి 16 లక్షలు, తుమ్మలపల్లి 30 లక్షలు, వీరాపురం సర్పంచ్ పదవికి 50 లక్షలు, కుర్వపల్లి 45 లక్షలు, మాడిగడ్డి ఊరు సర్పంచ్ పదవి కోసం 90 లక్షల వేలం పాట వాడిరటనోళ్ళ. ఇట్లా ఎవ్వల్ని మెసిలియి 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, గిదే పాట గిదే ఆట. సర్పంచ్ పదవి కోసం మన ఊర్లలో నడుస్తున్న అర్రాస్ పాటలు ఇవి. ఏంది తమాషా? ఏమన్నా అంటే ఏకగ్రీవాలట. సరే, ఏకగ్రీవాలంటే ఏకగ్రీవాలు చేసుకొని మరి ఎందుకు చేయాలి ఏకగ్రీవాలు? ఊరు కోసం చేయాలి. ఊరు డెవలప్మెంట్ కోసం ఏకగ్రీవాలు చేసుకున్న ఒక అందం సందం. కానీ ఇప్పుడు 70 లక్షలు, 80 లక్షలు అనుకుంటా ఈ వేలం పాటలు చూస్తా అంటే ఊరు కోసం కాదు, పదవి కోసమే పైసలు పెడుతున్నట్టు కొడుతుంది. లక్షలకు లక్షలు పోసి సర్పంచ్ పదవులను కొనుక్కునే కాడికి వచ్చింది మన కాడిప్పుడు. అంటే జనాలు ఓటేయద్దా? వాళ్ళ ఏలుకు ఇంకు సుక్క పడద్దా? అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేసే కుట్ర కాకుంటే ఏంది? ఆఖరికి మన సీఎం రేవంత్ సార్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవమే అయిందటనులా. మొత్తం 15 మంది పోటీ పడితే ఇక సీఎం సారు జర పరపతితోని ఊరోళ్లతోని మీటింగ్ పెట్టి ఆయన క్లాస్మేట్ను సర్పంచ్గా చేసుకున్నాడట ఎన్నికలు లేకుండానే. అంటే ఆఖరికి సర్పంచ్ పదవి కూడా పైసలు ఉన్న వాళ్ళకు పరపతి ఉన్న వాళ్ళకైనా అయ్యేది. గిరేం తరీకా గిరే నియతి.
అసలు సర్పంచ్ పదవి కోసం నడుస్తున్న ఈ వేలం పాటలల్లా ఊరిని బాగు చేయాలన్న కాయిషే కానొస్తలేదు. అంతెందుకొల్లా ఒక చిన్న గ్రామ పంచాయతీకి ఏడాదికి 15 లక్షలు, పెద్దూరుకైతే 20 లక్షల రూపాయల నిధులు మంజూరైతాయి. అది కూడా ఎక్కువ. ఈ లెక్కన 5 ఏళ్లల్లా 1,25 లక్షలకు మించి పైసలు మంజూరు కావు. మరి అసొంటప్పుడు 70 లక్షలు 80 లక్షల అర్రాసులు వాడి సర్పంచ్ పదవి తీసుకున్నోళ్ళు ఊరినేం బాగు చేస్తారు? వాళ్ళు అర్రాసులో పెట్టిన పైసలు వాళ్ళు వసూలు చేసుకునేందుకు ఉపాయం చేస్తారు గాని ఊరు కోసం తనలాటేడుంటదాడా? అంటే పైసలు మంజూరు అయితే ఆ పైసలను మింగుదామనే కదా. అంటే అవినీతి చేసుకోరని లైసెన్స్ ఇచ్చినట్టు కొడతలేదా? ఓ దిక్కు గిట్ల లక్షల రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి, వేలం పాటలు నడుతూనే ఉన్నాయి. ఏకగ్రీవాలకు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులు పాటిస్తలేరు. అయినా గానీ ఎలక్షన్ సంగపోలు మాత్రం ఆ ఊర్ల దిక్కు అర్రాసుల మోఖాన నజరెత్తలేరు. ఎందుకు కావచ్చు గిట్ల నిలదీత్తాన్లు జనాలు? సినిమాలల్లా పోలీసులు దొంగలెంబడి ఎట్లా పడతారోలా? దొంగలు బండి మీద పోతుంటే వెనక పోలీసులు పోలీస్ సైరన్ కొట్టుకుంటూ వాళ్ళని గెదుముతుంటారు. ఆ చేజింగ్లు ఆ రన్నింగ్లు చూస్తున్నంతసేపు రోమాలు నిక్కవొడతాయి. సేమ్ టు సేమ్ అసొంటి సీనే ఇప్పుడు మీకు చూపిస్తా. సినిమా సీన్ కాదు, నిజంగా బయట జరిగిన చేజింగ్ సీనే. చూసి గూస్ బంపులు తెచ్చుకోరి మరి. జీ 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 చూస్తురా, ముంగట బైకు వెనక కారు, ముంగట దొంగలు వెనక ఓ అక్క. వాళ్ళు రప్పించుకునేందుకు, ఈమె వాళ్ళని దొరకబట్టేందుకు. నడి రోడ్ మీద సినిమాల వల్ల చేజింగ్ నడిచిందోల్లా. అయితే ఈ బండి మీద పారిపోయేటోళ్ళు దొంగలు. ఈ కాళ్ళున్న మేము మెడలకెళ్లి గొలుసును గుంజుకొని పారిపోయారు. అంతేనే ఈ కాళ్ళున్నక్క ఆ గొలుసు కోసం వాళ్ళు ఎంబడబడ్డది. ఇక వాళ్లకు గజ్జం అన్నది, వాళ్ళు పారిపోయారు. అయినా మీ ఇడిచిపెట్టలే. వాళ్ళు ఎంత స్పీడ్ తోని పోతుర్రో అంత ఈ స్పీడ్ తోని కారును దంచుకుపోయింది. కానీ ఎంతైనా బండే కారే కదా. ఆ దేడి దిమగ్గాళ్ళు తప్పించుకున్నారోలా గింతగానం ప్రయత్నం చేసినా ఆ దివానగాళ్ళు దొరకలే. కాళ్ళున్నక్క పట్టుదలను మాత్రం మెచ్చుకోవాల్సిందే. 5-6 కిలోమీటర్ల దాకా వాళ్ళను ఎంబడిచ్చిందంటే చిన్న ముచ్చట్న అటెన్కా పోలీసులకు ఫోన్ కొట్టింది. వాళ్ళు కూడా దేవులాడిర్రు ఆ దొంగల కోసం. ఎంత దూరం అని ఓతరు పాటు 600 దొరకవట్టుడే ఉంటదని వాళ్ళు తిరుగుతుర్రు. అన్నట్టు ఈ చేజింగ్ సీను ఏడ జరిగిందో చెప్పలేదు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలనట. చూసినవా ఉత్తరప్రదేశ్ దొంగలు పట్ట వగిటిలి ఎట్లా దిగబడుతుర్రో వాళ్ళ దౌడలు దగ్గరవాడా. అవుగని ఈ నడుమ టెక్నాలజీ బాగా పెరిగింది కదా. అసలు ఆ పెరుగుడు ఎట్లున్నదంటే ఆఖరికి ఇగో మా యాంకర్ కొలువులకు కూడా ఎసరచ్చేటట్టు పెరిగింది. ఏమన్నా అంటే ఏఐ అంటారు, ఏది కావాలంటే గా ఏఐలనే చేసుకుంటుర్రు. అసలు నన్ను అడిగితే ఒరిజినల్ మనుషుల కంటే గా ఏఐలే మంచిగా చేస్తారట కదా. సరే గదంతా పక్కకు పెడితే ఇప్పుడు మనం ఒక బడికి పోదాం. ఆడ ఒక పంతులమ్మ పాఠాలు చెప్తుంది. ఆ పాఠాలు మనం గుడిని పర్షానైదాం రారి మరి. గుడ్ మార్నింగ్ టీచర్. సుషిరా పంతులమ్మ నేనులా హాగు క్లాస్ రూమ్లకు వచ్చి పోరలకు పాఠాలు చెప్తాంది. చూస్తే చిత్ర విచిత్రంగా కొడుతుంది కదా. ఇది ఏ టీచర్ అమ్మ?
అంటే రోబో లెక్క అన్నట్టు అయితేంది. అసలైన టీచర్ల కంటే గీ ఏఐ పంతులమ్మనే మస్తు పాఠాలు చెప్తాందట నోళ్ళ. డౌట్లు కూడా అడిగితే అప్పటికప్పుడే చెప్తాంది. ఆగో ఈ పోరడు అడుగుతుండు చూడుర్రి, దునియాలనే పెద్ద బంగ్లా అయ్యేదని. मैम वर्ल्ड में सबसे बड़ी बिल्डिंग कौन सी है? दुनिया की सबसे ऊंची इमारत बुर्ज खलीफा है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? जी मैम, इसकी हाइट बताइए कितनी है? बुर्ज खलीफा की ऊंचाई लगभग 828 मीटर है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? ఇన్నరా హిందీలో చెప్తాంది, బరాబరే చెప్పింది కదా. ఇంకేమైనా డౌట్లుంటే అడుగుర్రి, నేను చెప్తా. నేను మీకు చెప్పేదందుకే పుట్టినా అంటుంది. అయితే ఈ పిల్లగాడేనోళ్ళ ఈ పంతులమ్మను తయారు చేసింది. తిప్పి కొడితే ఈ పిల్లగానికి 17 ఏళ్ళు ఉంటాయో ఉండయో అంతే. ఇదే స్కూల్లో 12వ తరగతి చదువుతాండు. కానీ తెలివి మంతుడు ఉన్నట్టున్నది. అందరు ఫోన్లల్లా ఇన్స్టాగ్రామ్లు ఆటలు గీటలతో టైంపాస్ చేస్తా అంటే ఈ పిల్లగాడు మాత్రం ఇగో గిట్లా రోబో టీచర్ అమ్మను తయారు చేసిండు. మీ మెదట్లా ఏం అనుమానం వచ్చినా ఈ టీచర్ అమ్మని అడిగితే అప్పటికప్పుడే జవాబు చెప్తుందిలా. అయితే రోబో టీచరు ఇప్పుడైతే ఖాళీ జవాబులే చెప్తుందట. ఇక బోర్డు మీద రాసే పంతులమ్మను కూడా తయారు చేస్తా అంటుండు. నిజంగా ఈ పిల్లగాడు హుషారు పిట్టనే కదా. చూస్తుంటే ఇక టీచర్ కొలువులు సుతపోయే తట్టే ఉన్నాయి కదా. ఏందో ఏమో పోర్రి, రాను రాను జమానా ఇంకెట్లయితుందో ఏందో, నాకైతే అంత మాయబజార్ లెక్కనే కొడతాంది. అరే చెప్పుడు మర్చినా, మీకు ఒక ముచ్చట చెప్పాలోలా. ఏం ముచ్చట అంటారా? పులి ముచ్చట. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లకు ఒక పులి వచ్చింది. పులత్ ఏమన్నా ఉన్నదా జనాలకు గచ్చుమంటది కదా. ఇక నిద్ర కూడా పోతలేరు. అందుకే అడవి ఆఫీసర్లు ఆ పులిని దొరకబట్టేందుకు బోను పెట్టిర్రు. మరి ఆ బోన్లా పులి చిక్కిందా చిక్కలేదా చూద్దాం పారి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లనుల్లా ఒక పులి తిరుగుతుంది. జనాలను గోస ఉచ్చుకుంటుందట. అడవి ఆఫీసర్లు బోన్లు పెట్టిర్రు. ఆ బోన్లల్లా మేకను గుడించిర్రు. అంటే మేక కోసం పులొచ్చి అందులో ఇరుక్కుపోతుందని ఆఫీసర్ల ఉపాయం అన్నట్టు. మంచి ఉపాయమే. మరి బోన్లా ఏం పడ్డదో చూడుర్రిగా. మనిషి ఇరుకపోయిండోల్లా. ఆగో చూడు, మిట్ట చూస్తాడు. ఈయన గండ్లకెందుకు పోయిండంటే ఈ మహానుభావుడు తాగుపోతాడు. కుట్టుకెళ్దాక తాగిండు. సొలుక్కుంటా పోతుంటే బోన్లా మేక కనబడ్డది. ఇంకేమున్నది, ఆ మేకను ఎత్తుకుపోయే ఉపాయం చేసిండు. మేక కోసం బోన్ లోపలికి పోవుడుతోనే దాని దర్వాజా పడ్డది. ఖతమిగ ఆ దొంగ తాగుపోతుంది ఒక గోస కాదు. ఇక బోను సప్పుడచ్చుడుతోనే పులి పడ్డదని ఊరోళ్ళు సంబరపడ్డరు. చూసేవరకేమున్నది, ఇగో ఈ అవతారం కనబడ్డది. చూసినావా, మేకను ఎత్తుకోపోదామని చూసి మనిషే ఇరుక్కపోయిండు. ఆటెనక ఎట్లనో గట్లా బయటకు తీసిర్రనుకో ఇంకా నయ్యం. ఆ బోనులా పులి పడితే తాగిన మత్తులా ఆ పులిని ఎత్తుకోబోయే ఉపాయం చేయలే. తాగినోడు తాగినట్టు సప్పుడు చేయక ఇంట్లో చెద్దరు కప్పుకొని వండకనట. ఏందో లై దిక్కుమాలిన సాహసాలు. ఇవి యాల్టి ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.